తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక్కోసారి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల జీవితాలను తెలుసుకుంటే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆ పరిశ్రమలో ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదంలో ఆ కార్మికుడు చనిపోతే అతనికిచ్చే ఎక్స్గ్రేషియా, పోని గాయపడితే అతనికిచ్చే ఖర్చులకిచ్చే డబ్బుల్ని ఒక్కసారి లెక్క పెడితే వాళ్ళ జీవితాలకి ఏం సరిపోతాయి చెప్పండి. గతంలో ఒక 2 నెలల క్రితం జరిగిన ఒక సంఘటనను గుర్తు చేయాలనుకుంటున్నా. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక భారీ పేలుడు జరిగింది జూన్ 30వ తేదీన ఇదే సంవత్సరం. ఆ పేలుల్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అలాగే గాయపడ్డ వాళ్ళకి 50,000 రూపాయల పరిహారం ఇచ్చారు. నిజంగా చనిపోయిన ఆ కార్మికుల కుటుంబాలకి ఆ 2 లక్షలు సరిపోతాయా? వాళ్ళ ఫ్యామిలీ జీవితాంతం ఆ 2 లక్షలతో బతకగలదా? సిగాచి పరిశ్రమ చేసిన తప్పుకి అన్యాయంగా కార్మికులు బలైపోయారు. అవునా కాదా? నన్ను చెప్పనివ్వండి. జూన్ 30వ తేదీన జరిగిన సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 41 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఎముకలు బూడిదైపోయాయి. పేలుడు ధాటికి ఒక్కొక్కరి శరీరం 100 మీటర్ల ఎత్తుకు ఎగిరిపడింది. ఇంకో 35 మంది కార్మికుల కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. ఒళ్ళంతా కాలిపోయి ఆసుపత్రిలో ఇవాల్టికి కూడా చికిత్స పొందుతూనే ఉన్నారు. మొత్తం రౌండప్ లెక్కేస్తే 100 మంది కార్మికుల జీవితాలు సర్వనాశనమైపోయాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆ ఫ్యాక్టరీలో 125 మంది పనిచేస్తే 100 మంది అంటే 41 మంది జీవితాలు మొత్తం వాళ్ళు చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 35 మంది గాయాలతో జీవితాన్ని కోల్పోయారు. వీళ్ళు బతికున్న శవాలు, వాళ్ళు చనిపోయినాక శవాలు. అటువంటి సిగాచి పరిశ్రమల ప్రమాదం ఎందుకు జరిగిందయ్యా అని ప్రభుత్వం ఒక కమిటీ వేస్తే వెలుగులోకి వచ్చిన విషయం ఏందో తెలుసా? ఏదైతే ప్రమాదానికి కారణమైన డ్రయర్ ఉందో ఆ డ్రయర్ పనికి రానిదని మొత్తం తుప్పు పట్టిపోయిన డ్రయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమాయకులైన కార్మికుల ముందు బిల్డప్ ఇచ్చి అడ్డగోలిగా డబ్బు సంపాదించాలన్న సిగాచి పరిశ్రమ యొక్క దుర్మార్గమైన దుష్ట బుద్ధే ఆ ప్రమాదానికి కారణమని ఆ కమిటీ తేల్చింది. ఒక్కసారి కంపెనీలోకి వెళ్ళిన విచారణ కమిటీ అక్కడున్న ఏర్పాట్లను చూసినా, అక్కడ పనిచేసిన కార్మికుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినా నిజంగా కళ్ళు బయర్లు గమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గుజరాత్ నుంచి తీసుకొచ్చిన డ్రయర్ 12 ఏళ్ల క్రితం సాధారణంగా ఇటువంటి ఫార్మా కంపెనీలకి కాలుష్య నియంత్రణ మండలి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇవ్వదు. ఆ రెడ్ జోన్లో అంటే ఇది అత్యంత విషపూరితమైన పరిశ్రమ అని. నిజానికి సిగాచి పరిశ్రమకి అటువంటి అనుమతి కూడా లేదు. తరచుగా అంటే ఈ డ్రయర్స్ కానీ వీళ్ళు చేసే పనితీరు కానీ ఆ ఫ్యాక్టరీ నడుస్తున్న తీరుకు ఖచ్చితంగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసి కావాలి. కానీ ఆ ఎన్ఓసి లేదు. పాషమైలారం గ్రామ పంచాయతీ నుంచి అక్కడ ఒక బిల్డింగ్ కట్టడానికి అనుమతి పత్రం తప్ప ఇంకేమీ లేదు. సిగాచి పరిశ్రమకు 1326 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తం 3 చోట్ల సిగాచి సంస్థకి ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ అమిత్ రాజ్ సిన్హా అనేవాడు ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, అట్లాగే CEO. పేలుడికి కారణమైన డ్రయర్ ఉందో ఆ డ్రయర్ని 12 ఏళ్ల క్రితం గుజరాత్లో వేరే కంపెనీ కొని దాన్ని వాడి తీసి పక్కన పడేస్తే ఆ డ్రయర్ని అది తుప్పుబట్టిపోయి అంత సర్వనాశనమైపోయిన డ్రయర్ని తీసుకొచ్చి హైదరాబాద్లో ప్లాంట్ ఓపెన్ చేశాడు. సాధారణంగా అటువంటి డ్రయర్లు చాలా ఈజీగా పేలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మెడిసిన్ ఏదైతే ప్రాసెస్ చేసుకుంటూ వస్తారో ఆ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చిన మెడిసిన్ని ఈ డ్రయర్ దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని డ్రై చేస్తారు. అప్పుడు అక్కడ 205 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. 205 డిగ్రీలు అంటే మనం చేయి పెడితే మాడి మసైపోద్ది అనమాట. కార్మికులు కూడా చాలాసార్లు సిగాచి కంపెనీకి చెప్పారట ఈ డ్రయర్ చాలా ప్రమాదకరంలో ఉంది, అది పేలుతుంది అని చెప్పినా కూడా ఆ కంపెనీ పట్టించుకోలేదు. 2025 జూన్ 30వ తేదీన ఆ కార్మికులు ఊహించిందే జరిగింది. ఆ డ్రయర్ పేలిపోయి ఏకంగా 100 కుటుంబాలు నాశనం అయిపోయాయి. పాపం పొట్టగూటి కోసం వచ్చిన సిగాచి సంస్థలో పనిచేసే కార్మికులు మాత్రం వాళ్ళ జీవితాలు మాత్రం పూర్తిగా కోల్పోయారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అటువంటి చోట చాలా నిపుణులైన ట్రైనింగ్ ఇచ్చిన కార్మికులను మాత్రమే పనిలో పెట్టాలి. కానీ సిగాచి సంస్థ ప్రమాదం జరిగిన రోజు ఎవరిని పెట్టిందో తెలుసా? 30 మంది రోజువారీ కూలీలను తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడైనా చూడండి, హైదరాబాద్ చుట్టూతో ఉన్న ఏ ఫార్మా కంపెనీ దగ్గరికి వెళ్ళి చూసినా అక్కడ పనిచేసే వాళ్ళంతా ఒడిస్సా, బీహార్ నుంచి వచ్చే కార్మికులు. ఆ ఒడిస్సా, బీహార్ నుంచి తీసుకొచ్చే కార్మికులకి రోజుకి
300 రూపాయల కూలి కూడా ఇవ్వరు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే వ్యవసాయ పనులకు వెళ్ళిన 300 రూపాయలకు 1000 రూపాయలు ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత ఇస్తారో తెలుసా? నెలకు 12,000 నుంచి 15,000. 15,000 అతిపెద్ద శాలరీ. పోనీ వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ కూడా ఇవ్వరు. ఎవరో ఒకరు ఇద్దరు టీం లీడర్లు ఉంటారు. ఆ టీం లీడర్ల కింద ఈ 10 మందిని 20 మందిని 30 మందిని వేసి వాళ్ళు చెప్పినట్టు పని చేయమని చూపిస్తారు. సిగాచిలో కూడా అదే జరిగింది. కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు అక్కడ టీం లీడర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఈ ఒడిస్సా బీహార్కి సంబంధించిన 30 మంది కార్మికులను తీసుకొచ్చి పనిలో పెట్టారు. దురదృష్టం ఏంటంటే ఆ డ్రైయర్ హీట్ పెరిగిపోయి 205 డిగ్రీల దగ్గర ఒక్కసారిగా పేలిపోయింది. ఆ పేలుడు దాటికి మొత్తం పరిశ్రమలో ఉన్న దాదాపు 100 మంది జీవితాలు నాశనమయ్యాయి. 41 మంది చనిపోతే 9 మంది ఎముకలు కూడా దొరకలేదు. ఇప్పటికీ ఆ బీహార్ నుంచి వచ్చిన కుటుంబాల వాళ్ళ కన్నీళ్ళు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ బాధ ఇప్పటికీ మన కళ్ళ ముందు మెరుస్తూనే ఉంది. ఆసుపత్రిలో ఎవరైతే 35 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కుటుంబాలని పోషించలేక, మరో ఉద్యోగం చెయ్యలేక, పనికి వెళ్ళలేక కన్నీరు ముండినై రోధిస్తున్నారు. పేలుడు జరిగింది, రాజకీయ నాయకులు వెళ్ళారు, ముఖ్యమంత్రి వెళ్ళాడు, కమిటీ వేశారు. కానీ కమిటీ నివేదిక వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సిగాచి పరిశ్రమ CEO అమిత్ రాజ్ సిన్హా ఎవడైతే ఉన్నాడో అతని ఇంతవరకు అరెస్టు చేయలేదు. కంపెనీ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మొట్టమొదటి నిర్లక్ష్యం పాత సామాన్లోకి అమ్మాల్సిన డ్రైయర్ని తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలో పెట్టి పనిచేయించడం. రెండోది ఆ డ్రైయర్ని సరిగ్గా నిర్వహించకపోవడం. అంటే సాంకేతికంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే అటువంటి డ్రైయర్ల దగ్గర పనిచేయాలి. అటువంటి డ్రైయర్ని ఏమాత్రం పని అనుభవం లేని మామూలు కార్మికులను తీసుకొచ్చి అక్కడ పని చేయించడం. కనీసం ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళకు కడుపు నిండా సరిపడే జీతం ఇవ్వకపోవడం. ప్రమాదం జరుగుతుందిరా నాయన, ఎప్పుడైనా పేలిపోతుందని చెప్పినా పట్టించుకోకుండా కార్మికులను బెదిరించి పని చేయించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆ 41 మంది దారుణ హత్యకు గురయ్యారు. అది సిగాచి యాజమాన్యం చేతుల్లో. ఆ 35 మంది దారుణమైన హత్యా యత్నానికి గురయ్యారు సిగాచి పరిశ్రమ యొక్క నిర్లక్ష్యం వల్ల. తెలుగు రాష్ట్రాల్లో కోట్లకు కోట్లు సంపాదించిన కోటేశ్వర్ల టాప్ 10 లిస్టులో ఫార్మా కంపెనీల యజమానులే ఉంటారు. మీకేమైనా మనసుందా? మీ కంపెనీల్లో పనిచేసే కార్మికుల కనీస రక్షణ కూడా చూడలేని మీరు ₹1 కోటి పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయి? నన్ను చెప్పనివ్వండి. సిగాచి పరిశ్రమ CEO ఎవరైతే అమిత్ రాజ్ సిన్హా ఉన్నాడో అతన్ని అరెస్టు చేయాలి. ఆ కంపెనీ పైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. ఎందుకంటే 41 మంది కార్మికులు జీవితాలు ఆ మంటల్లో మాడి మసైపోయిన సంఘటన ఇంకా మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి మీరేమంటారు? CEO పైన హత్య కేసు నమోదు చేయాలా వద్దా? మీరేమంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.